మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ నుంచి ఉద్యోగస్తులు, కాలేజీ స్టూడెంట్స్, ప్రజలు సిటీకి వెళ్లడానికి సరైన వాహన సదుపాయాలు లేక పలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో పోచారం మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని వెంకటేష్ గౌడ్ స్పందించి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు మలిపెద్ది సుధీర్ రెడ్డి సహకారంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిసి రాజీవ్ గృహకల్ప కాలనీ వాసులు సరైన వాహన సదుపాయాలు లేక వారు పడుతున్న బాధల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు వివరించి సికింద్రాబాద్ నుంచి రాజీవ్ గృహకల్ప కాలనీ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలని చెప్పడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి రాజీవ్ గృహకల్ప కాలనీ నుంచి సికింద్రాబాద్ వరకు బస్సును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడంతో ఆర్టీసీ అధికారులు మంత్రి ఆదేశించిన ప్రకారం రాజీవ్ గృహకల్ప నుంచి సికింద్రాబాద్ కు బస్సును ఏర్పాటు చేశారు. దాని సందర్భంగా 2025 జనవరి 5వ తారీఖున ఉదయం 9 గంటలకు పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బాలగోని వెంకటేష్ గౌడ్ ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలగోని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి రాజీవ్ గృహకల్ప కాలనీకి ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. కొన్ని సంవత్సరాల నుంచి కాలనీ వాసులు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నా గత ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడు కానీ కాలనీ వాసుల సమస్యలను పట్టించుకోకుండా కాలం వెళ్లబుచ్చారని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన బస్సులను గత ప్రభుత్వం హయాంలో బస్సులను నిలిపివేయడం జరిగిందన్నారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరలా బస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రతిరోజు ఈ బస్సు ఉదయం 4:30 మొదలై రాత్రి 11 గంటల వరకు 8 ట్రిప్పులు తిరుగుతుందని తెలిపారు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధ్యమవుతుందన్నారు. ఈ యొక్క సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, దీనిని ఇతర పార్టీలు రాజకీయం చేయవద్దని, ప్రజలకు ఉపయోగపడే పనులలో పార్టీకి అతీతంగా కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఉల్లెంగుల బలరాం, పోచారం మున్సిపల్ ఉపాధ్యక్షులు దొంతరబోయిన దేవేందర్ ముద్రాజ్, రమేష్ గౌడ్, పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగరాజు గౌడ్, మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు జాఫర్ హుసేన్, సారంగల్ల రమేష్ ముద్రాజ్, యు వెంకటేష్, మహిళా నాయకురాలు ఎం పద్మ, మధురావతి, రేణుక, ఆపద్బాంధుడు 108 పైలట్ సభావత్ బద్రు నాయక్, పోచారం మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కొండయ్య, మేడిపల్లి జలపతిరావు, రాజేంద్ర నాయక్, ఐలయ్య మరియు ఆర్టీసీ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు. బస్సు లేక చాలా ఇబ్బంది పడుతూ ఎంతో ప్రయాసపడుతున్నారు పబ్లిక్. ఇక్కడ నుంచి నడవాలంటే మెయిన్ రోడ్ మీదకి కిలోమీటర్ నడిస్తేనే బస్సు సౌకర్యం ఉంది. మళ్ళీ బస్సెస్ అనేది పొద్దున 10 గంటలకు బంద్ అయిందంటే రాత్రి 11 గంటల వరకు బస్ ఫెసిలిటీ లేదు. నేను అక్కడ షాపు ముందట కూర్చుండి ఆలోచిస్తూ ఉంటాను మా టెంట్ హౌస్ మెయిన్ రోడ్ మీద. పబ్లిక్ కుప్పలుగా 4 గంటల నుంచి రాత్రి కుప్పలుగా దాటుతూ వస్తూ కాలనీలకి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ అవస్థలు రాత్రి 10 గంటలకు కూడా లేదు బస్సు, 11 గంటలకు లేదు. అయితే ఇట్లయితే కాదు అని ఆలోచించి ఏం చేసినా అన్నతాని మన వెంకటేష్ అన్న గారితోనే ఇది కంపల్సరీ సాధ్యమవుతుంది అని చెప్పి అన్నతో డిస్కషన్ చేసి అన్న నేను స్వయంగా డిపోకి పోయి డిపోలో లెటర్ ఇచ్చినాం. అన్న లెటర్ ప్యాడ్ మీద చేసినాం 2-3 సార్లు. మళ్ళీ మినిస్టర్ కూడా లెటర్ రాసినాం. అన్న పోయిండు ఇచ్చిండు. దాన్ని సంతోషించాలి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అంటే అందరు పేద ప్రజలు హోటల్లో పనిచేస్తారు, ఇళ్లలో పనిచేస్తారు, ఎన్నో విధాల ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఈ పేద ప్రజల గురించి ఆలోచించి అన్నగారు నేను చాలా డిస్కషన్ చేసి ఈ బస్సు రావడానికి మేము కృషి చేసినాం. ఇది 100% మీరు. కాబట్టి బస్సులు కూడా ఇక్కడ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ రోజు ఎవరికి కూడా అందుబాటులో ఉంటుంది. బస్సులకు కండక్టర్లు కానీ, కంట్రోలర్ కానీ, డ్రైవర్లు కానీ అందరూ కూడా సహకరించాలి. ఎలాంటి గొడవలు కూడా పెట్టుకోవద్దు. వచ్చిన బస్సును అవకాశం మనం మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇది అందరి తరఫున పబ్లిక్ తరఫున కృతజ్ఞతలు చెప్తాను. ధన్యవాదాలు. రాజీవ్ గృహకల్పకు బస్సు లేని లోటును మళ్ళీ తిరిగి ఈరోజు మేము పొందడం అనేది కాలనీవాసుల తరఫున ఈరోజు మాకు సంతోషదగ్గ విషయంగా మేము భావిస్తున్నాము. గతంలో కరోనా సమయంలో మాకు ఇక్కడ చిన్న అవకతవకల వల్ల మా యొక్క ఈ బస్సు సౌకర్యాన్ని కోల్పోయినాం. తిరిగి నాటి నుండి నేటి వరకు ఎన్నిసార్లు పోరాటం చేసి ఎన్నిసార్లు మేము విజ్ఞప్తి చేసినా మాకు ఈ అదృష్టాన్ని రాలేదు. మళ్ళీ స్థానికంగా మా నాయకుల చొరవతో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తత్పరమే మాకు బస్సు సౌకర్యం కల్పించారు. ఈ బస్సు సౌకర్యం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. నిత్యం వందలాదిగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవడానికి మరియు ఇతర పనులకై చేరుకోవడానికి ఈ యొక్క బస్సు సౌకర్యం చాలా ఉపయోగకరమైనది. కాబట్టి దయచేసి
దయచేసి కాలనీ వాసులు ఈ యొక్క బస్సు సౌకర్యాన్ని అందరూ వినియోగించుకుంటూ తమ సొంత బస్సు లాగా భావించి ఆ బస్సుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాకపోక మార్గంలో ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అందరం సహకరించుకుందాం. ఈ బస్సును తిరిగి గంటకు మన కాలనీకి తిరిగే విధంగా మనందరం సహకరించుకుందాం. దయచేసి బస్సు విషయంలో ఎవరు రాజకీయం చేయకండి, మన కాలనీ వాసులు అందరూ ఉపయోగించుకోండి. తత్పరమే ఇంకొక చిన్న విషయం ఏమిటంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ఆటో నాయకులతో మరియు స్థానిక పెట్రోల్ పోలీస్ స్టేషన్లో పెట్రోలింగ్ కొంచెం పెంచాల్సిందిగా మా పెద్దలకు నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చిన్న అవకతవకలు జరుగుతున్నాయి బస్సు విషయంలో. దయచేసి అలాంటి విషయాలు జరగకుండా ఇప్పుడే మీ అందరు కలిసి ఆ యొక్క చిన్న లోపాన్ని కూడా సర్ది చేసి స్థానికంగా ఉన్న నాయకులకు ఈ బస్సు సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరున కోరుతున్నాను. ఈరోజు రాజీవ్ గురుకల్ప ప్రజలకు శుభదినం. ఎందుకంటే గత కొంతకాలంగా బస్సులు లేక ఇక్కడ ఒక 10 నుంచి 12 వేల మంది గరీబు జనాలు ఉన్న సందర్భంగా చాలా మంది కోరిక మేరకు మా మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మా కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గురుకల్ప కార్యకర్తలు అందరం కలిసి డిపో మేనేజర్ గారికి మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కలిసి ఈ బస్సును అలాట్మెంట్ చేపియడం జరిగింది. పొద్దున 4 ట్రిప్పులు, సాయంత్రం 4 ట్రిప్పులు. దీనికి మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ సహకారంతో, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. మా రాజీవ్ గురుకల్ప ప్రజలు కూడా ఈ బస్సును వినియోగించి ఆర్టీసీకి కూడా మంచి లాభాలు వచ్చే దిశగా ప్రయాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కూడా మా డిపో డిఎం గారికి మరియు కంట్రోలర్ గారికి, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కండక్టర్, డ్రైవర్ అందరికీ కూడా ఈరోజు శుభదినం. ఎందుకంటే గత కొంతకాలంగా కరోనా టైం కంటే ముందు 2 బస్సులు ఉండే, ఫుల్ పోతుండే, సరిపోని పరిస్థితి ఉంటుండే. ఆ కరోనా అయిపోయినాక బంద్ అయిపోయింది. టిఆర్ఎస్ ప్రభుత్వం టైంలోనే అది బంద్ అయిపోయినాక ఎన్నో వినతులు ఇచ్చినా ఎవరు ఇది చేయలేదు. ఇంతకుముందు ఒక్క బస్సు వేసారు. తర్వాత ఇప్పుడు ఒక బస్సు మొత్తం కంప్లీట్ పొద్దున్న 4 ట్రిప్పులు, సాయంత్రం 4 ట్రిప్పులు అనేది మామూలు విషయం కాదు. ఒక బస్సును మాకు ఆర్ఎం గారు కూడా, ఆయనకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మంత్రి గారు చెప్పంగానే ఆర్ఎం గారి దృష్టికి తీసుకుపోయి ఆర్ఎం గారితో డిఎంకు చెప్పడం, డిఎం గారు ఇమ్మీడియట్లీ మాకు స్పందించి అలాట్మెంట్ చేపియడం చాలా సంతోషం. ఇది అంతా రాజీవ్ గురుకల్ప ప్రజలు వినియోగించుకొని సంతోషించాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతు భరోసా నిధులలో పెట్టారంటూ చినశంకరంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లూరి రాజు ఆధ్వర్యంలో రోడ్లపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో రైతులను దగా చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని, తెలంగాణ ప్రజలను అడుగడుగునా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రైతు భరోసా పథకం కింద ఇస్తానన్న 15,000 దేవుడుగో అసలు 12,000 ఇస్తారా అనే ఆందోళనలో రైతులు ఉన్నారని, వరంగల్ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తానని స్వయంగా రాహుల్ గాంధీ వారి ప్రసంగంలో చెప్పడం జరిగిందని, తమ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడే మాట తప్పితే మరి 6 గ్యారెంటీల సంగతి ఏంటని ప్రశ్నించారు.
2 లక్షల రూపాయల వరకు ఇంకా రుణమాఫీ కాని రైతులు ఉన్నారని, అలాగే 4వ విడత లిస్టులో పేర్లు వచ్చిన రైతులకు బ్యాంకులలో ఇంకా డబ్బులు జమ చేయలేదని, వెంటనే ఆ రూపాయలను జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు అడ్డగోలు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పడం సరికాదని, రాబోయే కాలంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చేదాకా ప్రజల తరపున రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు మండల నాయకులు, విద్యార్థి యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికా విలేకరులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే సంవత్సరం దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం కానికి చేతల ప్రభుత్వం కాదనేది జనమంతా అర్థమైపోయింది. జనంలో ఈ విషయంలో టాక్ నడుస్తూ ఉంది, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ అనవసరంగా మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలు విని మనం ఈరోజు మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నాం. రేపు రాబోయే రోజులలో అది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంవత్సరం కాలంలో ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్క పథకం వాళ్ళు చెప్పిన పథకాలు ఒక్కటి కూడా అమలు కాలేదు. ముఖ్యంగా రైతుల విషయంలో చూసినట్టయితే రైతులకు ఇస్తానటువంటి రైతు బంధు విషయంలో మరి ఆనాడు వరంగల్లో చేసిన డిక్లరేషన్లో మరి 7,000 సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాం. సాగు కబురు సలహా చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ముష్టి 10,000 ఏందా, మేము 15,000 ఇస్తామని నరికిన పెద్ద మనిషి నిన్న సాగు కబురు సల్లగా చెప్పి 12,000 ఇస్తామని చెప్పేసి అది కూడా ఎంతమందికి ఇస్తాడు, ఎన్ని ఎకరాలకు ఇస్తాడు అనేది కూడా క్లారిటీ లేదు. ఎప్పటి నుంచి ఇస్తాడు? మొన్న ఇది ఈ జనవరి 15 అన్నాడు, ఇప్పుడు మళ్ళీ 26 అంటుండు. మళ్ళీ 26 తర్వాత ఇంకెంత అవుతుందో తెలియదు. ఇప్పటికే రెండు పంటలకు రైతు బంధును ఎగగొట్టిన నాయకులు రేపు చేస్తారని కూడా గ్యారెంటీ లేదు. అంతేకాదు 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు కూడా అన్ని మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మరి మాఫీ అవుతాయని చెప్పి వాళ్ళు అక్కడిక్కడ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి డబ్బులు కట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పటికీ ఆ మాఫీ అనేది దిక్కు లేదు. అది అవుతుందో కాదో గ్యారెంటీ లేదు. 2 లక్షల పైన ఉన్నాయి కానీ 2 లక్షల వరకు ఉన్నటువంటి అందరికీ కూడా వెంటనే 2 లక్షల వరకు వేసి రుణమాఫీ చేయాలి. అంతేకాదు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి 15,000 ఏదైతే రైతు భరోసా ఈ రైతు బంధుని మార్చి రైతు భరోసా ఇస్తామని ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా వెంటనే గత 2 పంటలు ప్లస్ ఈ పంట 3 పంటలు కలిపి కూడా ఎకరాకు 15,000 చొప్పున ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే ప్రజలకు ఇప్పటికే చాలా మోసం చేసిండు. ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మొత్తం అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. అన్ని బిజినెస్ కూడా దెబ్బతిన్నాయి. ప్రతిది కూడా ఏది కూడా రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో ఏది కూడా మనీ రొటేషన్ కాక పూర్తిగా వ్యవస్థలన్నీ నాశనం పట్టించినటువంటి ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. అంతేకాదు కింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకులు కూడా చాలా వరకు అద్దుమీరిన మాటలు మాట్లాడుతారు. పని దగ్గర చూపించండి, పని దగ్గర చూపించి పనితనం చూపించండి. ఏదైతే 6 గ్యారంటీలు చేసిరో మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఏమైంది? మహిళలకు ఆటో డ్రైవర్లను ఆదుకోవడమని చెప్పి అది ఎటువైంది? తర్వాత 6,000 స్కూటీ ఇస్తామన్నారు. అది ఎటువైంది? 4,000 పెన్షన్ ఇస్తామన్నారు ముసలులకు, వీళ్ళకు భర్తలు చనిపోయిన వాళ్ళు. అది ఎటువైంది? వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామన్నారు. అది ఎటువైంది? తులం బంగారం కళ్యాణ లక్ష్మి గదేందా మేము 1,00,000 కాదు, మేము వస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది ఎటువైంది? ఈ ఏకుడు పీకుడు అంతా ఎక్కడ పోయింది? దయచేసి పోచారం మున్సిపల్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఎక్కడా లేని కనీవిని ఎరుగని ట్విస్ట్లతో ముందుకొచ్చింది మరో ట్విస్ట్. గత నెల 22 డిసెంబర్ 2024 నాడు సంస్కృతి వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరగగా అధ్యక్షునిగా పోటీ చేసిన అభ్యర్థులు బెజ్జంకి హరిప్రసాద్ రావు మరియు తోట భరత్ల మధ్య ఓట్ల లెక్కింపు సమయంలో పోటాపోటీగా ఓట్లు రావడంతో అభ్యర్థి బెజ్జంకి హరిప్రసాద్ రావు ఒక్క ఓటుతో గెలుపొందాడని ఎలక్షన్ కమిషనర్ గా వ్యవహరించిన సాయి కుమార్, రఫీ,
శృతి ముగ్గురు టౌన్ సంస్కృతి టౌన్షిప్ ఓనర్స్ పోలీసు అధికారుల మరియు విలేకరుల సమక్షంలో ప్రకటించి ధృవీకరణ పత్రాలు అందజేశారు. 26 డిసెంబర్ 2024న ఎలక్షన్ కమిషనర్ సాయి కుమార్ సమక్షంలో అభ్యర్థి హరిప్రసాద్ తో పాటు అతని ప్యానెల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బెజ్జంకి హరిప్రసాద్ గెలుపొందడాన్ని పోలీసులు, విలేకరులు మరియు ఫ్లాట్స్ ఓనర్ సమక్షంలో ప్రకటించిన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఒక్క ఓటుతో ఓడిపోయిన భరత్ తరపున కొమ్ము కాస్తూ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, అభ్యర్థి బెజ్జంకి హరిప్రసాద్ రావు ప్రమాణ స్వీకారం చెల్లదని, రెండో వైపు పోటీదారుల పిలవకుండా వారికి తెలియకుండా ఈ చట్టరీత్యా నేరమని తెలిసి కూడా బ్యాలెట్ బాక్స్ లను సీల్ ఓపెన్ చేసి ఒకే వైపు ప్యానెల్లో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరిపి 2 ఓట్ల తేడాతో తోట భరత్ గెలుపొందాడని ప్రకటన చేసి అదే రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది తెలుసుకున్న అధ్యక్షులు బెజ్జంకి హరిప్రసాద్ రావు కోర్టుకు వెళ్లి కోర్టు స్టేతో పాటు మరలా అధ్యక్షుడు సీట్లో కూర్చోవడానికి అనుమతులు తీసుకున్నారు. పోటీలో నిలబడ్డ అభ్యర్థులకు తెలియకుండా మరలా ఓట్లు లెక్కింపు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసి కూడా ఫలితాలు ప్రకటించిన తర్వాత మరలా కమిటీ సభ్యులు ఓట్లను తిరిగి లెక్కించి ఎన్నికల ఫలితాలను మార్చే అధికారం ఎవరికీ లేదని, అధ్యక్షునిగా బెజ్జంకి హరిప్రసాద్ రావు కొనసాగాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో అధ్యక్షునిగా బెజ్జంకి హరిప్రసాద్ మరలా అధికార పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా తమకు సపోర్ట్ చేసిన మెట్టు బాలరెడ్డి, మెట్టు నరసింహారెడ్డి, దాసరి శంకర్ మరియు మిగతా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ తనతో పాటు గెలిచిన ప్రతిభ, ప్రగతి, సరిత కలిసి కోర్టు తీర్పు ప్రకారం తాము నడుచుకుంటామన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే డిసెంబర్ 2024-22వ తారీఖు జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో ఆ రోజు జరిగిన ఎన్నికలు ఆ రోజు రాత్రి వరకు 9 గంటల వరకు ఎలక్షన్స్ కూడా డిక్లేర్ చేశారు. 3 మెంబర్ ఎలక్షన్స్ కమిటీ మెంబర్లు సాయి కుమార్ గారు, రఫీ గారు, శృతి గారు ముగ్గురు కూడా మైక్ అనౌన్స్మెంట్ చేశారు. అందరూ ఓనర్స్, దాని తర్వాత కంటెస్టెంట్ 25 మంది కంటెస్టెంట్స్, ఏజెంట్లు, తర్వాత మీడియా, పోలీస్ అందరి సమక్షంలో ఒక్కొక్కరిని పిలిచి సర్టిఫికేట్స్ 12 మంది గెలిచిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చారు. దాంతో బయటకు వచ్చి 12 మందిని పేర్లు పిలిచి ఒక్కొక్క పోస్ట్కు అనౌన్స్మెంట్ కూడా చేశారు. ముగ్గురు ఎలక్షన్ కమిటీ మెంబర్లు అందరు కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్స్ డిక్లేర్ అయినాక ఆ రాత్రి ఇక్కడ కూడా ఎవరు కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేయలేదు. సర్టిఫికేట్స్ ఏదైతే ఇష్యూ చేసి 12 మంది మీద 25 మంది కంటెస్టెంట్స్ కానీ, వారి ఏజెంట్స్ కానీ, ఓనర్స్ కానీ, రాతపురం కానీ, మాటపూర్వకం కానీ ఎలక్షన్ కమిటీకి ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. దీని మీద తర్వాత జరిగిన పరిణామాలపై మీ అందరికీ తెలుసు. డిక్లేర్ అయినాక ఈ నెల 29 నాడు మళ్ళా ఇద్దరు ఎలక్షన్స్ కమిటీ మెంబర్లు రఫీ గారు, శృతి గారు వారి సొంత నిర్ణయం వరకు ఏదైతే ఇన్వాలిడ్ అయిన ఓట్స్ ఉన్నాయో దాన్ని వాళ్ళ సొంత నిర్ణయం వరకు ఎవరు కూడా లేకుండా ఎవరైతే ఓడిపోయిన ప్రెసిడెంట్ క్యాండిడేట్ సమక్షంలో రివాలిడ్ చేసి భరత్ అనే వ్యక్తిని గెలిచినట్టు డిక్లేర్ చేశారు. సో దాన్ని మేము ఏదైతే 22 నాడు డిక్లేర్ చేసిన దానికి వాళ్ళు కట్టుబడి ఉండక ముగ్గురు ఎలక్షన్ కమిటీ మెంబర్స్ ముగ్గురు సైన్ చేసి ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి. దాని ప్రకారం నేను చట్ట ప్రకారంగానే ఇది కూడా టౌన్షిప్ దృష్టిలో పెట్టుకొని, శాంతి దృష్టిలో పెట్టుకొని, అందరు ఓనర్స్ ఒక వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని అందరు అడ్వైజ్ తీసుకొని లీగల్గానే ఫైట్ చేసి మొన్న శుక్రవారం రోజు 3వ తారీఖు నాడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మల్కాజ్గిరి ఆనరబుల్ ప్రిన్సిపల్ జడ్జి గారు ఏదైతే నెంబర్ 2 రెస్పాండెంట్ అంటే శృతి గారు, నెంబర్ 3 రెస్పాండెంట్ అంటే రఫీ గారు ఇచ్చిన 29 తారీఖు నాడు వ్యాలిడేట్ చేసిన ఒక రీవాలిడేషన్ ఒక ఓట్స్ను ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసి కోర్టు కూడా ఎవరైతే నెంబర్ 2 రెస్పాండెంట్, నెంబర్ 3 రెస్పాండెంట్ 29 ఇచ్చింది, ఇంట్రీమ్ స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇంట్రీమ్ స్టే ఆర్డర్ టిల్ 8th జనవరి ఇచ్చింది. సో దానిలో భాగంగానే ఇవాళ అసోసియేషన్ ఆఫీస్కి వచ్చాము. నాతో పాటు ఎలక్ట్ అయిన ప్రగతి గారు, ప్రతిభ గారు, సరిత గారు, ఓనర్స్ అందరి సహకారంతో ఆఫీస్ వ్యక్తులు యాజ్ ఇట్ ఈస్ నిర్వహిస్తున్నాను. ఈ రోజుకెళ్ళి కూడా మరింత లీగల్గా కూడా కొంచెం బలపరిచి డెమోక్రసీలో ఇక ముందు కోర్టు పరంగానే ఎట్లా నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం కోర్టుకి ఏదైతే ఉందో దాని ప్రకారమే నడుచుకుంటామని అందరికి విజ్ఞపిస్తాం. ఇందులో భాగంగానే మా గెలుపు కృషి చేసిన బాలరెడ్డి గారికి కానీ, మెట్టు నరసింహారెడ్డి గారు కానీ, దాసరి శంకర్ గారు కానీ, ఇతర పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి గ్రామంలో దోమకొండ అనిత వెంకటరమణ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ హాజరే ప్రారంభించారు. ఈ సందర్భంగా దోమకొండ అనిత వెంకటరమణను ఎస్పీ అభినందించారు. అనంతరం ఎస్పీ
ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలు మరియు పట్టణ ప్రజలు ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాల్లో వీధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చునని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగిందన్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీస్ శాఖ చొరవ తీసుకుంటోందన్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చునని మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చునని, సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయన్నారు. నేరాల అదుపు చేయడం, అసాంఘిక కార్యకలాపాలకు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎన్నో దొంగతనాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొని కేసులు ఛేదించడం జరిగిందని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని, అందువల్ల సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి, తూప్రాన్ సిఐ రంగాకృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు. పూర్తితో ఇంకా కొన్ని విలేజ్లో కూడా టోటల్ విలేజ్ కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ సీసీ కెమెరాలతో పాటు ఈ రోజుల్లో వేరే క్రైమ్స్ అంటే సైబర్ క్రైమ్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఆ సైబర్ క్రైమ్స్ ద్వారా కూడా మీరు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ఫోన్లో ఏదైనా మనకు మెసేజ్ వచ్చినా పార్ట్ టైం జాబ్ ఉంది, దీనికి మీకు లైక్స్ కొడితే మీకు ఇవి వస్తాయి అని చెప్పేసి అలాంటి మెసేజ్లు వచ్చినా కానీ దానికి రెస్పాండ్ కాకండి. ఒక్కోసారి ఇప్పుడు ఫోన్లో మెయిన్ ఇప్పుడు ఏమో ఏది ఉందంటే పోలీస్ ఆఫీసర్గా ఎవరో సిబిఐ ఆఫీసర్గా నేను ఇది చేస్తున్నామని చెప్పేసి అలాంటి ఎంఓలు కూడా ఉన్నాయి. దేనికి మీరు భయపడి రెస్పాండ్ అయ్యి డబ్బులు పంపడం కానీ ఏం పంపడం కానీ చేయకండి. అది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫోన్ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్లో ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది, ఏదో లింక్ వస్తుంది. లింక్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ డేటా మొత్తం వెళ్ళిపోతుంది. అనవసరమైన లింక్స్ అవి ఓపెన్ చేయకూడదు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే విధంగా వెంకటరమణ గారిని ఈ సీసీ కెమెరాలు పెట్టిన దానికి మరియు వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫాదరు మరియు వాళ్ళ బ్రదరు స్మారకార్థం ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి ఇచ్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆయనకి ఈ ఊరి మీద ప్రేమతోటి ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా కూడా మీరు చూడండి 30 years బ్యాక్ ఇప్పుడు ఈ ఊరు ఏంటంటే దాదాపు దగ్గర హైదరాబాద్ దగ్గరకు వచ్చేసింది, డెవలప్మెంట్కి వచ్చింది. ఈ ఏరియా మొత్తం పారిశ్రామిక ఏరియా తయారైపోయింది మొత్తం. ఇక్కడ అన్ని చిన్న ఫ్యాక్టరీస్ వచ్చేసినాయి. చాలామంది మైగ్రేట్ పీపుల్, బయట నుంచి చాలామంది పీపుల్ వస్తున్నారు. కొన్ని స్టేట్స్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి వస్తారు. కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తులు ఏంటంటే వాళ్ళు పర్మనెంట్ ఉండేవాళ్ళు కాదు. దాంట్లో చాలామంది నేర స్వభావం కలవాళ్ళు ఉంటారు. ఏదో ఒక టైంలో దొంగతనం చేస్తారు, ఇంటి నుంచి వెళ్ళిపోతారు. మాకు ఎన్నో కేసులు ఉన్నాయి. ఇక్కడ ఒక మర్డర్ చేస్తారు, వాడు వెళ్ళిపోతారు, ఇక్కడ రానే రాడు ఇంటికి. తర్వాత ఇంకోటి అసలు వాడు ఎవరు చేస్తారో తెలియదు. అట్లాంటప్పుడు ఈ ఏరియాలో ఇది డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఇక్కడ వెంకటరమణ గారు ముందుకు వచ్చి ఇన్ని సీసీ కెమెరాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది వారిని నేను మరీ స్పెషల్గా అభినందిస్తున్నా. డెఫినెట్గా ఈయన స్ఫూర్తితోటి మా ఎస్ఐ గారు ఇక్కడ మనోహరాబాద్ ఎస్ఐ కానీ, తర్వాత మా తూఫాన్ సిఏ గారిని, డిఎస్పీ గారు కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నేషనల్ హైవే మీద ఇప్పటికి 50 కెమెరాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ హిట్ అండ్ రన్ కేసులు అయితే కొట్టి వెళ్ళిపోతున్నాడు, మనకు దొరకడం. తర్వాత ఏ వెహికల్ కొట్టిందో కూడా మనకు తెలియదు, ఎవరు చూడలేదు. మరి ఎట్లా దాన్ని డిటెక్ట్ చేసేది? సీసీ కెమెరా ద్వారానే దాన్ని పట్టుకొని ఎన్నో కేసులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని డిటెక్ట్ చేసి వన్ మంత్ టైం తీసుకొని అయినా పట్టుకొచ్చి చాలా కేసులు డిటెక్ట్ చేసినాము. అది కూడా ఓన్లీ సీసీ కెమెరాల ద్వారానే. అందుకే మీ అందరూ కూడా ఈరోజు ఎంత శ్రద్ధగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మేము వస్తుంటే, ఎందుకంటే చాలామంది పిలిస్తే కూడా రారు. ఎన్నో కార్యక్రమాలు చూసినాం మేము. మీరు ఒక రోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరు కూడా నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మెదక్ జిల్లాలో మనది ఒక జిల్లా, ఇది హైదరాబాద్కి చాలా దగ్గర ఉంది. ఈ జిల్లాలో ఇంకా మనకు చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉంది. ఇక్కడ ఏ డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఈ ఏరియాలో మంచి పోలీసు డిపార్ట్మెంట్ ఉండాలి. ఎక్కడ చిన్న నేరం జరిగినా ఇమ్మీడియట్గా స్పాట్కి పోయి దాన్ని డిటెక్ట్ చేసే విధంగా తయారు కావాలంటే దాంట్లో భాగంగానే మేము దాదాపు లాస్ట్ 1-2 monthsకి ఇప్పుడు మా డిఎస్పీ గారు చెప్పినట్టుగా ఒక నేను సైతం ఒక కార్యక్రమం ఉంది. దాంట్లో ఏంటంటే ఒక యాక్ట్, చట్టం కూడా ఉంది, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని. ఏదైనా ఒక షాప్ పెడితే మీరు, షాప్ కానీ తర్వాత ఏదైనా షోరూమ్ కానీ వైన్ షాప్ కానీ ఏదైనా పెడితే అక్కడ రోజుకి 100 members వచ్చిపోతే వాళ్ళందరూ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఉందో ఆ షాపు నడిపే వాళ్ళ మీద కూడా అదే బాధ్యత ఉంది.
దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళ ఏరియాలో సీసీ కెమెరా పెట్టుకోవాలి, ఆయన రోడ్డు కవర్ అయ్యేటట్టు కూడా సీసీ కెమెరా పెట్టుకోవాలి. ఇది చట్టంలో ఉంది ఇదంతా. దాన్ని తెలియజేసి ఈ మధ్య మేము దాదాపు ఒక 1 month 2 months నుంచి ప్రతి షాప్ దగ్గరకు పోయి, ప్రతి వైన్ షాప్ దగ్గర పోయి, ప్రతి చిన్న చిన్న మన పెట్రోల్ బంక్ దగ్గర పోయి వాళ్ళతో చెప్పడం వల్ల దాదాపు ఇప్పటికి లాస్ట్ 1 month నుంచి ఈ జిల్లాలో ఒక 300 కెమెరాలు ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. దాంతో ఏమైందంటే మనం ఏ కేసు అయినా కూడా ఇమ్మీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల మన ఏరియాలో ఏంటంటే హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి, ఫారెస్ట్ ఉంది కాబట్టి, మొన్న ఒక కేసు మొన్న ఒక ఊర్లో ఒక లేడీ మిస్ అయిపోయింది, దొరకలేదు మనకి. ఆమె లాస్ట్కి ఒక 1 నెల రోజుల తర్వాత ఎక్కడో డెడ్ బాడీ దొరికింది మనకి. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి గ్రామంలో 15వ వార్డు సర్వే నంబర్ 48లో గల భూమిలో ఉన్న పురాతనమైన కట్టమైసమ్మ ఆలయాన్ని కొందరు భూదందా వ్యాపారులు ధనాకాంక్షతో నవాబ్ సర్దారులతో పాటు కొంతమంది హిందువులు కూడా కలిసి దొంగచాటుగా అమ్మవారి గుడిని దొంగలించుటకు పూనుకొని అమ్మవారికి మేకను బలించి గుడిలోని విగ్రహాన్ని తొలగించారు. చుట్టుపక్కల ఉన్నవారు దీన్ని గమనించి వారిని ప్రశ్నించగా విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారు అందరికీ వారికి ఎదురు తిరగడంతో చుట్టుపక్కల ఉన్నవారు గ్రామస్తులకు సమాచారం అందించడంతో ప్రజాప్రతినిధులు, భక్తులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తొలగించిన వ్యక్తులను పట్టుకుని వారిని పోలీసులకు అప్పచెప్పడంతో పోలీసు అధికారులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ అబ్బావతి సరిత భర్త అబ్బావతి నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట దేవుళ్లకు భద్రత లేకుండా పోవడం జరుగుతుందని, డబ్బు ఆశతో దేవుళ్లను కూడా వదలకుండా దేవుని గుడులను ధ్వంసం చేయడానికి సిద్ధపడిన వారిపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, మరలా ఇలాంటి ఘటనలు మరెక్కడ జరగకుండా చూడాలన్నారు. ఇదే విధంగా దేవుడు గుడుల ధ్వంసానికి పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని, ఈ కట్టమైసమ్మ అమ్మవారి గుడి విషయంలో జరిగిన సంఘటనను ఖండిస్తూ ధ్వంసానికి పాల్పడిన వారిపై పోలీసులు, అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని, వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నమస్కరించి అండ్ విలేకరులకు కూడా నమస్కరించి చెప్తున్నా. ఇక్కడ మా 15th వార్డులో గల కట్టమైసమ్మ అమ్మవారి దగ్గర కొందరు గుర్తు తెలిసిన వాళ్ళే, అందరు నారపల్లి గ్రామస్తులే కావాలని ఈరోజు అత్యంత దృూత్సాకరంగా అమ్మవారిని తీసి ఇంకొక దగ్గర పెట్టడానికి ట్రై చేసిర్రు. అది కూడా ఎలాంటి ఇంటిమేషన్ ఎవరికి కూడా లేకుండా, కనీస గ్రామ ప్రజలకు ఈ అనుమతి లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మవారిని తీసి పక్క పెట్టి యాటను కోయడం జరిగింది. దీన్ని ఊరి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. దీని అమ్మవారి విషయంలో వాళ్ళు చేసిన దీని మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని, మరియు వాళ్ళను ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాం. మరియు ఈ నారపల్లి గ్రామ ప్రజలందరికీ అమ్మవారు చాలా దైవభక్తితో ఉన్నాం. దీన్ని కూడా అమ్మవారి గుడిని కూడా డెవలప్ చేసుకోవడానికి నారపల్లి గ్రామ ప్రజలందరూ సహకరించాలని, మరియు ముందు ఇలాంటి దృశ్యాలకు పాల్పడిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, నారపల్లి గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా హిందువులంతా ఒకటై దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. జై కట్టమైసమ్మ తల్లి. మేము గుడిని వాళ్ళు వెంచరు డెవలప్ చేస్తారు. 8 ఎకరాల వెంచర్ ఉంది. అది ఎప్పటి నుంచో 46 సర్వే నెంబరు, 48 సర్వే నెంబరు. దీంట్లో ఎప్పటి నుంచో వాళ్ళు కొత్తగా వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎప్పటి నుంచో లిటిగేషన్ ప్రాపర్టీ. దీంట్లో వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఏదో కొత్తగా వెంచర్ చేస్తున్నారు. దాంట్లో డెవలప్ చేయడానికి, ఇండ్లు కట్టడానికి ట్రై చేస్తున్నట్టు. నాకు కూడా అంత ఐడియా లేదు. దాని విషయంలో ఇక్కడ నుంచి ఒక రోడ్ ఉంది, ఇక్కడ 30 feet రోడ్ ఉంది. ఈ రోడ్డుకు అడ్డంగా అమ్మవారు ఉంది. మా అమ్మవారిని వాళ్ళు తీయడానికి ట్రై చేసిరు రోడ్ కావాలని. కానీ అలాంటి చర్యలు మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్ ని మరింత పెద్దగా చేస్తాం. నారపల్లి గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. టెంపుల్ ల్యాండ్ ఉంది కాదు, సంబంధం లేదు. ల్యాండ్ అతనికి ఈ టెంపుల్ కి సంబంధం లేదు. ఇది రోడ్ మీద ఉంది, రోడ్ కు సంబంధించిందే. రోడ్ మీద ఎప్పటి నుంచో నిల్చుంది. గత 40 years నుంచి ఉంది అమ్మవారి మాత్రం తీయడానికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించాం. వాళ్ళు ఎవరో నాకు కూడా అంత ఐడియా లేదన్న. నన్ను పిలిచి సర్దార్ భాయ్, సర్దార్ నవాబ్ నన్ను పిలవలేదు, సర్దార్ పిలిచిండు. నవాబ్ కూడా ఆ సిచ్యువేషన్ నుండి వెంచర్ ఓనర్ కూడా ఆయన పేరేందో నాకు తెలియదు. ఏమన్నా వాళ్ళు చూస్తే గుర్తుపడతా. సర్దార్ ఇక్కడ వెంచర్ 48 సర్వే నెంబర్ లో ఎప్పటి నుంచో నివాసం ఉంటుండు. అతను మాత్రమే, అంతవరకే తెలుసు.
బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను చిన్నశంకరంపేట మండలం కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ప్రజాసేవలో ముందుండాలని, ఆ భగవంతుడు పద్మా దేవేందర్ రెడ్డికి ఆరోగ్యాలు కల్పిస్తూ అష్టైశ్వర్యాలు కల్పించాలని భగవంతుడిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాజుతో పాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది. మా నాయకురాలు చిన్నశంకరంపేట మండలంతో పాటు మెదక్ను గత 10 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కాన్స్టిట్యూన్సీని చాలా ముందుకు తీసుకుపోవడం జరిగింది. చిన్నశంకరంపేట కేవలం చిన్నశంకరంపేట మండలంగా చిన్నశంకరంపేట టౌన్ కూడా సుమారు ఈ గత 10 సంవత్సరాలలో 16 నుంచి 18 కోట్ల వర్కులు ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇంకా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేపట్టి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది. ఆ యొక్క మహానాయకురాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఇంకా మున్ముందు కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, మండల ప్రజలకు ఆమె సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో సైగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణానికి గ్రంథాల సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ రైతుల అభివృద్ధి కోసం చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. 2 గ్రామాల రైతులకు చెక్ డ్యాం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హల్దీ వాగు ద్వారా నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలు పెంపొందడం కోసం కృషి చేసిన సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మంగళపర్తి సర్పంచ్ రామకృష్ణ, విలేజ్ అధ్యక్షుడు షఫీ శ్రీనివాస్, మానేపల్లి ఉప సర్పంచ్ లక్ష్మణ్, పాఠశాల మాజీ చైర్మన్ దాసరి పోతిరెడ్డి, మాజీ మహిళా జిల్లా అధ్యక్షురాలు ముత్తాబాయ్, కుకునూరు వెంకటరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెక్ డ్యాం కు భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవ అతిథి గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సైగల్ సంస్థ ప్రతినిధులకు, బాలర్కు, మల్లికార్జున సార్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, నాతోటి వైస్ ఎంపీ మాజీ సుధాకర్ గౌడ్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారికి, అలాగే వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు అన్ని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఈ సైగల్ సంస్థ మా ఊరిని ఎంచుకోవడం అనేది చాలా సంతోషమైన వార్త ఈరోజు. ఎందుకంటే 40 సంవత్సరాల కళ ఇది. 40 సంవత్సరాల నుంచి కూడా మాకు చెక్ డ్యాం కోసం పోరాడుతూనే ఉన్నాము. అందులో కూడా స్వచ్ఛంద సంస్థ ఒకటి వచ్చి మా ఊరికి కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకు నేను సర్వదా ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ ఒక్క చెక్ డ్యామ్ ద్వారానే దాదాపు ఒక 100-150 ఎకరాలకు కూడా ఇది ప్రోత్సహిస్తుంది రైతులకు. ఇక్కడ దగ్గర వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున కూడా ఈ సంస్థ ద్వారా మన మానేపల్లె కాకుండా మండలంలో కూడా ప్రతి ఊర్లో ఏదో ఒక ఊర్లలో ఏదైతే అవసరం ఉందో, నీడు ఉందో ఆ ఊర్లో ఖచ్చితంగా సంస్థ ద్వారా మనం పని చేపిద్దాము. వాళ్ళకు కూడా మేము ఎప్పుడు వెన్నంటే ఉండి ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మాతోటి ఏదైతే పాత్ర ఉందో ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తాము. ఇంత చక్కటి కార్యక్రమం తీసుకొని సైగల్ సంస్థ ప్రతినిధులకు, మాతోటి ఇక్కడికి వచ్చేసిన సుహాసిని అక్క గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ఈ గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. మేము దాదాపు మన దేశంలో 13 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము, 61 జిల్లాల్లో చేస్తున్నాము. మా ఫౌండేషన్ ద్వారా దాదాపు 40 లక్షల మంది రైతులకి లబ్ధి పొందారు. మేమే ముఖ్యంగా మా సైగల్ ఫౌండేషన్ నుంచి 5 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఒకటి వాటర్ మేనేజ్మెంట్, తర్వాత ఒకటి నెక్స్ట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, తర్వాత స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ప్రతి సంవత్సరం ఒక గవర్నమెంట్ స్కూల్ని తీసుకొని పూర్తిగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, తర్వాత గ్రామాభివృద్ధి. ఈ 4 కార్యక్రమాల మీద మేము పనిచేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన మానేపల్లిలో ఈ చెక్ డ్యామ్ కట్టడం తీసుకున్నాము. ఈ చెక్ డ్యామ్ దాదాపు 48 లక్షలు ఎత్తించి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీనికి ఇదొక సిఎస్ఆర్ ప్రోగ్రామ్. ఇది డిసిబి బ్యాంక్ అనే ఒక సిఎస్ఆర్ అంటే ఫైనాన్స్ సపోర్ట్ ద్వారా మేము ఈ చెక్ డ్యామ్ కట్టిస్తున్నాము. దీని ద్వారా దాదాపు 5,000 మంది గ్రామస్తులకు లబ్ధి కూరుస్తుంది. దాదాపు ఈ చుట్టుముట్టు ఉన్న బోర్వెల్స్ కానీ ఏమైనా బావులు కానీ దాంట్లో వాటర్ రీఛార్జ్ అయ్యేలాగా మేము దీనికి ఈ చెక్ డ్యామ్ వల్ల ఉపయోగాలు ఉంటాయని ఈ ముఖ్యంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నామంటే గ్రామస్తులకు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము అడిగిన వెంటనే వాళ్ళు ఎన్ఓసీలు ఇచ్చారు. గ్రామస్తులు కూడా ముందు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు. దీన్ని ఇంకా మేము ఫిబ్రవరి నెలాఖరికల్లా మేము కంప్లీట్ చేసుకోవాలి.
రంగాల సంస్థ ప్రతినిధులకు అదేవిధంగా ఇంజనీర్ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి పనిని కూడా ప్రభుత్వమే చేయాలనుకోవడము మరి కాకుండా మరి మా వంతుగా మేము కూడా ప్రజల కోసము వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి ప్రజల సౌకర్యార్థం మేము కూడా మా వంతు కృషి చేస్తామని ముందుకు రావడం మరి అభినందనీయం. ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు మరి నియోజకవర్గంలో తీసుకున్నారు ఈ సేవల సంస్థ నుండి. అదేవిధంగా ఈరోజు మరి ఈ మానేపల్లి గ్రామంలో ఈ చెక్ డ్యామ్ మరి 40 ఏళ్ల కలను ఈరోజు మరి తీర్చడానికి వాళ్ళు ముందుకు రావడం అనేది అభినందనీయం. ఈ చెక్ డ్యామ్ ద్వారా ఈ మానేపల్లి గ్రామానికి మాత్రమే కాకుండా మంగళపర్తి గ్రామానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎత్తున 150-200 ఎకరాలకు మరి నీటి సౌకర్యం ఏర్పడడం మరి అభినందనీయం. కాబట్టి ఇంతమంది రైతులకు ఉపయోగకరంగా ఉండే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది ఈరోజు చాలా శుభదినంగా నేను భావిస్తున్నా. అయితే సకల ప్రాణకోటికి మరి నీరే జీవనాధారం. నీరు లేనిదే ఏ ప్రాణి కూడా నిలవజాలదు. ఆహారం తీసుకోకుండా ఉండగలమేమో కానీ నీరేంది అసలు ఉండలేని పరిస్థితి. కాబట్టి మనము గతకాలం నుండి తీసుకున్నట్టయితే కూడా మొట్టమొదటి మరి సింధు నాగరికత రోజును తీసుకున్నా కూడా వారు ఎప్పుడైనా కానీ నదీ నదాల పక్కనే మరి నాగరికతలు అనేటివి ఆ కాలంలో విలసిల్లినాయి. ఎందుకంటే నీటి అవసరం, నీరు ఉంటేనే మనిషి కానీ జీవరాశులు కానీ మనుగడ ఉంటుంది. కాబట్టి ఆ కాలం నుండి కూడా మరి నీటి పక్కలనే మరి నాగరికతలు విలసిల్లినాయి. అదేవిధంగా మరి ఈనాటి కాలంలో ఇది ఇప్పుడు ఇంత మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు సోమవారం దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నూతనంగా అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిత్యం స్థానికంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని, ప్రతిరోజు హైదరాబాద్ వెళ్లి రాకుండా ఇక్కడే ఉండాలని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఆసుపత్రి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైద్యశాలలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలోని పిచ్చి మొక్కలు ఉండడంతో వెంటనే తొలగించి ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 108 సిబ్బంది యూనిఫామ్ లేకుండా సరైన అవగాహన, శిక్షణ లేని వారు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు నిర్లక్ష్యంగా ఉండకూడదని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. మరోసారి వైద్యులపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరీం, ఎంపీడీఓ ఆనంద్, మండల వైద్యాధికారులు రేఖా, రవికుమార్, మాజీ ఎంపీపీ సబితా రవీందర్, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇంతకుముందు ఏడు చేశారు మరి నేను నిజామాబాద్లో చేశాను. ఇప్పుడు ఇక్కడనే ఉంటారా? హైదరాబాద్కి అప్పట్లో నువ్వు హైదరాబాద్కి వస్తావా? అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ స్టాఫ్ మిగతా స్టాఫ్ ఎవరు ఉన్నారు? ఆఫీస్ స్టాఫ్ వీళ్ళు కాదు 17 మంది ఉన్నారు కదా. పర్మనెంట్ జాబ్ నువ్వు ఎంత హెల్ప్ ఇస్తావు, వాళ్ళ పేమెంట్ ఇస్తారు. మీరమ్మా ఏమి ఇబ్బందులు ఉన్నాయి మరి ఇవన్నిటి మీద కూడా మరి వీళ్ళ హాస్పిటల్ సిబ్బందితోటి మాట్లాడడం జరిగింది. మరి కొన్ని విషయాలలో మరి సిబ్బంది లేక, మరి స్టాఫ్ నర్సు లేక డెలివరీలు కానీ మరి సీజరిన్ హాస్పిటల్స్లో చేసుకోవడానికి మాకు పర్మిషన్ లేదు, స్టాఫ్ నర్సు లేదని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవి కాకుండా కూడా మరి ఇక్కడ నైట్ వాచ్మెన్ కానీ, స్వీపర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది ఉన్నది, సరైన సదుపాయాలు లేవని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మరి ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, నార్సింగ్ హైవే మీద ఉన్నది, అనునిత్యం ఇక్కడ యాక్సిడెంట్లు అయితే అని చెప్పి మరి 108 కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి ఈ 108 కూడా హైవే పక్కన ఉన్నది కాబట్టి మంచి ట్రైన్డ్ డ్రైవర్ కానీ, ఆపరేటర్ కానీ మరి వారికి కూడా ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ మంచి ఒక సర్వీస్ చేసుకోవడానికి 108 కూడా మరి చాలా రోజుల సమస్య ఉండే, మరి దాన్ని వినియోగంలో తీసుకొచ్చి
అనునిత్యము నేషనల్ హైవే మీద యాక్సిడెంట్లు అయినప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని 108ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరి వారి సిబ్బందితోటి మరి జిఎంఆర్ జీవీకే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఈరోజు రాలేదు. మరి ట్రైన్ సరి అయిన అనుభవం లేని డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ ఉంటే బాగుంటుంది. మరి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కావాలి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని పంపాలని చెప్పి ఆ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ పారిశుద్ధ్య లోపం ఉన్నది, చుట్టుపక్కల అన్ని పిచ్చి మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి. మరి నేను డిఎన్ఎంహెచ్ తోటి మాట్లాడి మరి వాటికి సంబంధించిన మరి హాస్పిటల్లో కూడా సరి అయిన సమయానికి డబ్బులు కూడా లేవని చెప్పి డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మరి త్వరలోనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మరి సిబ్బంది కూడా రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ప్రాపర్గా మాకు బయట పేషెంట్లతోటి ఫిర్యాదులు వస్తున్నాయి. డాక్టర్లు ఉండట్లేదు, నర్సులు ఉండట్లేదు, సమయానికి రావట్లేదు, తొందరనే వెళ్ళిపోతున్నారు, 4 గంటలకు 5 గంటల లోపలనే ఇక్కడ నుంచి అంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. మరి దాని మీద కూడా మరి ఖచ్చితంగా ఇప్పటి నుంచి అలాంటి ఏ విధమైన మరి సిబ్బంది సమయంకి రాకపోయినా మరి తొందరగా వెళ్ళిపోయినా మరి వారి మీద చర్య తీసుకోక తప్పదు. మరి మొదటిసారి కాబట్టి మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇలాంటి తప్పుడు జరిగినట్టయితే ఖచ్చితంగా మరి లోకల్ నర్సింగ్ సంబంధించిన పరిసర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్ల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సిబ్బంది మీద చర్య తీసుకోక తప్పదు. మరి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కూడా మరి రెగ్యులర్గా రావాలి. ఇది పెద్ద ఆసుపత్రి, మరి ఇది నేషనల్ హైవే మీద ఉన్నది, మండల్ హెడ్ క్వార్టర్. భవిష్యత్తులో మరి ఇక్కడ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కే పేషెంట్లు ఎక్కువ పోతున్నారు, గవర్నమెంట్కి రావట్లేదు. గవర్నమెంట్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి ఇంతమంది సిబ్బంది ఇచ్చినప్పుడు మరి సరి అయిన సర్వీస్ లేకపోతే బాగుండదని చెప్పి మరి వారికి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ నర్సింగ్ హాస్పిటల్ను అభివృద్ధి చేసే బాధ్యతలు. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం నూతనంగా 108 అంబులెన్స్ ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రతి వెంటనే మండలానికి ఒక 108 అంబులెన్స్ ని ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో బ్రహ్మాండంగా నిజాంపేట, రామాయంపేట మండలాలను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. అనంతరం నస్కల్ గ్రామానికి చెందిన వార్తా జర్నలిస్టు పాతూరి నరసింహులు గౌడ్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి, నరసింహారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వై వెంకటేశం, మాజీ ఉప సర్పంచ్ కొమ్మటబాబు, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, అబ్బారెడ్డి, మోహన్ రెడ్డి, లింగంగౌడ్, లాలాగౌడ్, బాజా రమేష్, గుమ్మల అజయ్, యూత్ అధ్యక్షులు రామచందర్ నాయక్, వినోద్, సూర్య నాయక్, శ్రీనివాస్ నాయక్, మధుసూదన్ రెడ్డి, భాస్కర్ గౌడ్, నాగరాజు, సురారాములు, మ్యాదరి రాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలో మరి నూతనంగా అంబులెన్స్ ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇదే కాదు, మండలికి ఒక అంబులెన్స్ చొప్పున మరి అన్ని మండలాలకు కూడా ఒక్కొక్క అంబులెన్స్ మరి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మరి ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన పనిచేస్తూ ఉన్నది. ఇదే కాదు, ఇంకా బ్రహ్మాండంగా నిజాంపేట మండలిని, రామాయణపేట మండలిని, మొత్తం మెదక్ నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, పాఠశాల మాజీ చైర్మన్ దాసరు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, పొదిరెడ్డి శ్రీనివాస్, హౌస్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. లోటుపాట్లన్నీ సరిదిద్దుకుంటూ మరి ఒక్కొక్కటిగా మరి సమస్యలను పరిష్కరిస్తూ ముందడుగు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అయితే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ మరి వారికి గృహావసరాల కోసం అయితేనేమి, అదేవిధంగా మరి రేషన్ కార్డులు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మరి 500 రూపాయల బోనస్ అయితేనేమి, ఇలా కార్మికులకు, కర్షకులకు, వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు, అన్ని రంగాలలో ఉన్న వ్యక్తులకి ఉపయోగపడే విధంగా మరి ఆర్థికపరమైన నిర్ణయాలు చేస్తూ మరి ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా
మరి ఈనాటి కాలంలో మరి రకరకాల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏర్పడి కొత్త సమస్యలు ఏర్పడుతూ ప్రజలు మరి లక్షలాది రూపాయల ట్రీట్మెంట్ కోసం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా CMRF అనేది ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినట్టయితే మరి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటికే CMRF కింద ప్రజలకు వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ మానేపల్లి గ్రామంలో మరి ఈ CMRF ద్వారా వచ్చిన చెక్కును అందించడం జరిగింది. ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చి ప్రజాప్రభుత్వం అనే వాటకి మరి కట్టుబడి అందరికీ కూడా అందుబాటులో ఉండి మరి అభివృద్ధిలో ముందంజన తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడానికి మరి మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, అదేవిధంగా మా నాయకులందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. ఆ దిశగా ముందంజలో వేస్తూ తెలంగాణను మరి బంగారు తెలంగాణ మార్చే దిశగా అందరం కంకణబద్దులై పనిచేయడం జరుగుతుంది. రానున్న కాలంలో ఇంకా ఈ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మరి భారతదేశంలోనే ఇది ఒక మచ్చుతునకగా ఏర్పడే విధంగా మరి పనిచేయడం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో సోమవారం అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు గురుస్వామి తల్లారి మల్లేష్ ఆధ్వర్యంలో స్థానిక రాజు కత్తిస్వామి నివాసంలో అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి గీతాలు, భజన సంకీర్తనలతో అయ్యప్ప నామస్మరణ చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో తలారి మల్లేష్ గురుస్వామి, రాజేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీనివాస్ యాదవ్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి, శ్రీకాంత్ స్వామి గురుస్వామి, కుమార్ జ్యోతి స్వామి, ప్రశాంత్ గౌడ్ విల్లు స్వామి, నరేష్ సింగ్ గంటస్వామి, భానుప్రసాద్ కత్తిస్వామి, కుమార్ కన్యస్వామి, భానుస్వామి, శ్రీధర్ స్వామి, కార్తీక్ స్వామి, భరత్ స్వామి, అంకస్వామి, అయ్యప్ప భక్తులతో పాటు భక్తులు పాల్గొన్నారు.